హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు సంబంధించి ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ తదితర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. దాదాపు 7,673 ఉద్యోగాలు అయితే ఉన్నట్లు ఆర్టీసీ పాలక మండలి అయితే తెలియచేయడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జీతం ఎంత ఇస్తారు, అసలు ఈ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయబోతున్నారు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి అయితే ఆర్టీసీలో నోటిఫికేషనే పడలేదు. సో మనకు ఈ సంవత్సరంలో నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో సో వారికి ఇది ఒక చక్కని శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలానే మనకు ఆర్టీసీ జాబ్స్ అనగానే అప్రెంటిస్‌షిప్ కొరకైతే జాబ్స్ అనేటివి వస్తున్నాయి. అది కూడా ఐటీఐ ట్రేడ్‌లలో వచ్చేటువంటి జాబ్సే అనమాట. సో తాజాగా మనకు ఈ యొక్క ఆర్టీసీ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము సో ఒక మంచి నోటిఫికేషన్ దాదాపు 7,673 ఉద్యోగాలతో నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుందనే దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉందండి. ఒక్కసారి మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే పాలక మండలి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట. వేతనాల పెంపు, ఇతర ప్రయోజనాలు, అద్దె బస్సుల యాజమాన్యం సమస్యలపై చర్చలైతే జరుపుతున్నారనమాట. సో మనకి ఇక్కడ ముఖ్యంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నటువంటి రెగ్యులర్ డ్రైవర్లు, కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆర్టీసీ పాలక మండలి నిర్ణయించిందనమాట. మంగళవారం అయితే ఒక మీటింగ్ అనేది జరిగిందండి. ఆ మీటింగ్‌లో అయితే మనకు ఈ యొక్క స్త్రీ శక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా అయితే పెరిగిందని, దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు పని భారం విపరీతంగా పెరగడమే కాకుండా సేవల నిర్వహణలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి, సిబ్బంది కొరతను అధిగమించడానికి మొత్తం 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని పాలక మండలి అయితే తీర్మానించిందనమాట. ఈ ప్రతిపాదిత పోస్టుల్లో ప్రధానంగా ఏ వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్టులకు సంబంధించి 3,673 ఉద్యోగాలు, కండక్టర్ ఉద్యోగాలు 1,813 ఉద్యోగాలు, శ్రామిక్ మరియు మెకానిక్ ఉద్యోగాలకు సంబంధించి 2,187 పోస్టులు. ఇలా టోటల్‌గా 7,673 ఉద్యోగాలైతే ఖాళీగా ఉన్నట్లయితే పాలక మండలి అయితే నిర్ణయించిందనమాట. సో వీటి మీద ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ రూపంలో అయితే సమర్పించనుందనమాట. ఈ యొక్క వేకెన్సీస్ సంబంధించి వీటి భర్తీకి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైన అప్డేట్ అనేది రావచ్చు. అలానే మనకు ముఖ్యంగా ఈ యొక్క పాలక మండలి సానుకూలక ప్రతిపాదనల ప్రకారము డ్రైవర్లకు సంబంధించి ఆన్ కాల్ ప్రాతిపదికన పనిచేసే డ్రైవర్లకు సంబంధించి రూ. 800 నుంచి రూ. 1000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పని ఒత్తిడిని భరిస్తూ అదనపు సమయం అంటే డబుల్ డ్యూటీ కేటాయించబడినటువంటి కండక్టర్లకు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాన్ని మొత్తాన్ని కూడా 900కి అయితే పెంచారనమాట. సో ఇలా పలు కీలకమైన చర్చలతో వేకెన్సీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అందించారండి. దాదాపు 7,673 రెగ్యులర్ పోస్టులకు సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇక్కడ తెలుస్తోంది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కనుక విడుదలైతే వీటికి సంబంధించినటువంటి విద్యార్హతలు ఎలా ఉంటాయి, జీతము, సెలక్షన్ ప్రొసీజరు, అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ విద్యార్హతలు వచ్చేసి డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుందనమాట. అలానే కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకు దాదాపు 7 సంవత్సరాల వెనకైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే పెట్టున్నారు. ఇప్పుడు ఒకవేళ మార్చినట్లయితే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ పెట్టవచ్చనమాట. సో అయితే కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు మనకిక్కడ విద్యార్హతలు అనేటివి మార్పులు అనేటివి ఉండొచ్చు అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మాక్సిమం ఇంటర్ ఉంటుంది. ఖచ్చితంగా అయితే చెప్పలేము. మినిమమ్ 10th అయితే కన్ఫర్మ్‌గా ఉంటుందనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే 18 సంవత్సరాలు పూర్తయి ఉంటే సరిపోతుందనమాట. అంటే 19 సంవత్సరాలు ఉంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైనప్పుడు అప్లై చేసుకునేదానికి బాగుంటుంది. అలానే ఇక్కడ మనకు 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. అలానే ఇక్కడ మనకు రిజర్వేషన్ ఉంటుందనమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా బీసీలకి సంబంధించి మరియు పర్సన్ విత్ డిసేబిలిటీకి సంబంధించిన వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ మనకు ఎక్స్ ట్రేడ్స్‌మెన్స్‌కి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మాత్రము ఏజ్ రిలాక్సేషన్ 5-10 ఇయర్స్ వరకు అయితే ఉంటుందనమాట. సో అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫీజు గతంలో అయితే రూ. 118 అయితే తీసుకున్నారండి అప్లికేషన్ ఫీజు. ఈ యొక్క ఫీజు అనేది రూ. 200 లోపలైతే ఉండవచ్చు కొత్త నోటిఫికేషన్‌లో. అదేవిధంగా ఇక్కడ శాలరీలు. సో ప్రెజెంట్ డ్రైవర్‌లకు సంబంధించి రూ. 15 శాలరీ అనేది వస్తుందనమాట. అదేవిధంగా ఇక్కడ కండక్టర్‌లకు సంబంధించి సేమ్ ఇదే శాలరీ కూడా వస్తుంది.
సో అదేవిధంగా ఇక్కడ మనకు మెకానిక్ మరియు శ్రామిక్ ఉద్యోగాలు అంటున్నారు కదా! సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పలేదు. సో వీటికి సంబంధించి ఐటీఐ ట్రేడ్స్‌లో అయితే ఉండాలనమాట. ఇక్కడ మెకానిక్, శ్రామికులకు సంబంధించి ఇక్కడ అడిగేటువంటి క్వాలిఫికేషన్ ఐటీఐ విభాగంలో చేసుండాలండి. సో ఐటీఐ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకు రూ. 12,000 సాలరీ అయితే ఇస్తున్నారు ప్రెజెంట్ మెకానిక్, శ్రామిక్ ఉద్యోగాలకు సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ విడుదలైతే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్రూ ఆన్‌లైన్ అయితే ఉంటుందనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నామండి. సో ఆర్టీసీ వెబ్‌సైట్‌లో అయితే రిక్రూట్‌మెంట్స్ అనేవి విడుదలైనప్పుడు మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే ఇక్కడ విడుదలవుతుందనమాట. అక్కడ వ్యూ చేసేసి మనము నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని సో ఈ వెబ్‌సైట్ నుంచే మనము దరఖాస్తు అనేది చేసుకునే విధంగా అవకాశం అనేది ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అయితే ఉండదు. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది డేట్స్ అనేవి ఇంకా రాలేదు కాబట్టి సో అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. అది కూడా వెబ్‌సైట్ ద్వారానే జరుగుతుందనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. ఇప్పుడు వన్స్ మనము ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్‌కి సో మన యొక్క జోన్ పరిధిలో అంటే మన యొక్క ఆర్టీసీ జోన్ పరిధిలో గనుక ఉండినట్లయితే వేకెన్సీస్ అప్లై చేస్తాం కదా! సో అప్లై చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మన యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా మెరిట్ ఆధారంగా తీస్తారనమాట. మెరిట్ ఆధారంగా తీసినటువంటి అప్లికేషన్స్‌ని పక్కన పెట్టి సో వాళ్ళకి సంబంధించి ఒక ఇక్కడ డ్రైవర్‌కి సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందనమాట. సో ఎగ్జామ్‌తో పాటు డ్రైవింగ్ టెస్ట్‌కి సంబంధించి కూడా ఉంటుంది. సో అదేవిధంగా కండక్టర్ ఉద్యోగాలకు కూడా ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మెకానిక్, శ్రామిక ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. మెరిట్ తీసినటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి సో ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఇలా డ్రైవరు, కండక్టరు, మెకానిక్, శ్రామిక ఉద్యోగాలకు సంబంధించి సో మనకు ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. సెలక్షన్ ప్రొసీజర్‌లో కంపల్సరీగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఉండాల్సినటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చేసి కంపల్సరీగా ఆధార్ కార్డ్ ఉండాలి, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి. వీటితో పాటు విద్యార్హత కలిగినటువంటి సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అప్లై చేసేటప్పుడు. సో ఇలా మనము ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏంటి అనే వివరాలనైతే మనం వివరంగా అయితే తెలుసుకున్నాము ఈ వీడియో ద్వారా. సో ముందు రోజుల్లో నేను తప్పకుండా నోటిఫికేషన్ విడుదలైతే అలర్ట్ చేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. వీలైతే హైప్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కూడా హైప్ పాయింట్స్ అనేటివి అడుగుతుందనమాట. హైప్ చేసిన వెంటనే కూడా సో ఈ యొక్క వీడియో నలుగురికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ ద్వారా ప్రభుత్వ పథకాల అప్డేట్స్‌తో పాటు ఈ విధంగా ఉద్యోగ నోటిఫికేషన్‌లు కూడా మీకు ముందు రోజుల్లో అందించబడతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.